కాకినాడ జిల్లాను మల్లాడి సత్యలింగ నాయక జిల్లాగా మార్చాలని ప్రముఖులు ప్రస్తావిస్తున్నారు. ఈ సందర్భంగా కాకినాడ కలెక్టర్ వద్ద తమ నిరసన వ్యక్తం చేశారు. సత్యలింగ నాయక్ తన సొంత ఆస్తులు కూడా విద్యకు దానం చేసిన గొప్ప నాయకుడని, అలాంటి నాయకుడు పేరును జిల్లాగా పెడితే కాకినాడకే వన్నె తెచ్చే విధంగా ఉంటుందని వారు తెలిపారు. ఒక్క నిమిషం అందరూ స్లోగన్ చెప్పండి. స్లోగన్ రావడానికి కారణం మరి ఈ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 3 జిల్లాలుగా విభజన చేయడం అనేది అందరికీ తెలుసున్న విషయమే. ఈ 3 జిల్లాల్లో మరి కోనసీమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా, అలాగే రాజమండ్రి పరిసర ప్రాంతాలు తూర్పుగోదావరి జిల్లాగా, ఈ కాకినాడ జిల్లాగా మరి ఏర్పడడం జరిగింది. ఈరోజు మహాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ గారు పేరు కాకినాడ జిల్లాకి పెట్టాలని గత 3 సంవత్సరాలుగా మరి సాధన సమితి అయితేనేమి, కుల సంఘాలు అయితేనేమి, బీసీ సంఘాలు అయితేనేమి, అనేక సంఘాలు ఇందులో అగ్రకులాలు కూడా ఇందులో చదువుకున్న అందరూ కూడా దీని మీద 3 సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎమ్మెల్యేలకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, అలాగే ఈ జిల్లాలో ఉన్న పెద్దలందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, అలాగే ర్యాలీలు చేయడం జరిగింది, కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి గత 10-15 రోజుల ముందు మరి ఒక 10-15 వేల మందితో బహిరంగ సభ కూడా మరి ఇక్కడ అన్ని వర్గాలు, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, అన్ని పార్టీలకు అతీతంగా బహిరంగ సభ పెట్టడం జరిగింది. తండోపతండాలుగా రావడం జరిగింది. ఇది రాజకీయ మీటింగ్ కాదు. ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా చాలా అభిమానంతో మల్లాడి సత్యలింగ నాయకర్ ఒక విద్యాదాత, ఆ పెద్ద ఆయన మీద అభిమానంతో మరి బహిరంగ సభకు రావడం జరిగింది. ఈ రోజు బహిరంగ సభ అయ్యి సుమారు వారం 10 రోజులు 10-15 రోజులు అవుతూ ఉంది. కానీ ఈ రోజు కూడా ప్రభుత్వాలు కనీసం స్పందించిన దాఖలాలు అయితే ఏమీ కనపడతలేదు. ఈరోజు మరి పెద్దలందరూ కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఎంఎస్ఎన్ చార్టీస్ ప్రాంగణంలో ఈవేళ మల్లాడి సత్యలింగ నాయకర్ గారి సాక్షిగా ఈరోజు సాధన సమితి అయితేనే ప్రజా సంఘాలు వీళ్ళందరూ కలిసి ఈరోజు నాయకర్ గారికి పూలమాలలు వేసి తదుపరి లోకల్ ఎమ్మెల్యే గారు అవ్వచ్చు, కలెక్టర్ గారు, అలాగే ఈ జిల్లాలోని ఎమ్మెల్యేలు అందరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. రిప్రజెంటేషన్ యొక్క విశేషం ఏంటంటే దాంట్లో ఉన్న అర్థం ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు మరి రాష్ట్రంలో అనేక జిల్లాల పేర్లు కొంతమంది పేర్లు ఎట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం అయితేనేమి, ముందు ప్రభుత్వం అయితేనేమి. మరి విద్యాదాత 1400-1600 ఎకరాలు మరి ఎంఎస్ఎన్ చార్టీస్ సంస్థలకి దారాదత్తం చేసి, మరి అదే కాకుండా ఇందులో వేద పాఠశాల, అలాగే పీజీ కాలేజీలు, అలాగే డిగ్రీ కాలేజీలు, అనేక కాలేజీలు పెట్టిన మహాదాత మరి ఆయన పేరు పెట్టడం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఆయన అంటే ఒక బీసీ సామాజిక వర్గం చెందిన మత్స్యకారుడనా? అంటే అగ్రకులాలు అయితే ఈ పాటికి మీరే ఏమైనా వచ్చేసేద్దరేమో, అగ్రకులాలు అయితే మీరేమైనా వచ్చేసేద్దరేమో. ఎవరు మాట కూడా మీరు పట్టించుకోవడం అవసరం లేదు, మీ దగ్గర రావక్కర్లేదు. మీరే వెళ్ళి అయ్యా మీ పేరు నేను పెట్టుకుంటామయ్యా అని చెప్పే దుర్మార్గ దుస్థితిలో ఉన్నామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఈరోజు మీడియా ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు హెచ్చరించాలనుకోండి, మాది ఏదైనా అనుకోండి. ఈరోజు మేము ఈ కూటమి ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. మీరే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మరి బాదురే కార్యక్రమంలో మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు పరిశీలనలో తీసుకుంటామని చెప్పారు. అంతేకాదు మరి పవన్ కళ్యాణ్ గారు మంచి భావాలున్న వ్యక్తి, ఈవేళ మరి డొక్కా సీతమ్మ గారు లాంటి వ్యక్తులందరినీ కూడా బయటకు తీసిన మహానుభావుడు. మరి ఎవరో ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం అండి. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా స్థానిక ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలండి. ఇది మహానీయుడు కాకినాడ జిల్లా మల్లాడి సత్యలింగ నాయకర్ గారి పేరు పెట్టాలని గత ప్రభుత్వంలోనే మేము జిల్లాల ప్రతిపాదన వచ్చినప్పుడు మేము అడగడం జరిగిందండి. కాకపోతే గత ప్రభుత్వం ముందుకు రాలేదు. 100% అప్పుడే ఇస్తారనుకున్నాము. ఎంఎస్ఎన్ కాకినాడ జిల్లాగా పేరు పెట్టమన్నాం. కాకినాడ తీసే ప్రసక్తి కాదండి అన్నగారు అన్నట్టు. మరి ఎందుకు వాళ్ళు విస్మరించారో తెలియదు. కానీ ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తాళ విషయంలో మాట ఇచ్చారండి. బాదురే కార్యక్రమంలో మా ప్రభుత్వం వస్తే ఎంఎస్ఎన్ కాకినాడ జిల్లా సత్యలింగ నాయకర్ గారు పేరు పెడతామని మాట ఇచ్చారు సార్. అలాగే పవన్ కళ్యాణ్ గారు
ఆవిర్భావ దినోత్సవంలో పిఠాపురంలో ద్వారం పెట్టి కూడా ఆ మహానీయుడి కోసం గొప్పగా కొనియాడారు. అలాగే నర్సాపురంలో బహిరంగ సభలో కూడా సత్యలింగనాయక విద్యా సంస్థలకు అనేక ఆస్తులు ఇచ్చారు. ఆ ఆస్తుల పూర్వకంగా ఈరోజు టెస్ట్ నడుస్తుందని కూడా గర్వంగా చెప్పారు. మరి ఇటువంటి మహానుభావులు చెప్పినప్పుడు అలాగే మాధవ్ గారు బీజేపీ అధ్యక్షులు కూడా మాట్లాడారు. ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు మహానీయుడికి జిల్లా పేరు పెట్టకపోవడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది సార్. మీకు చేతులెట్టి నమస్కరిస్తున్నాము. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు దయించి మహానుభావులను గుర్తించండి. మీరు ఏంటంటే గొప్ప దాతలను గుర్తిస్తారు, ఇటువంటి దాతలు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? చిన్న 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 పదవి సార్. సత్యలింగనాయకరి గారు అనేది జిల్లా అంటే చిన్నది సార్. ఈయన చేసిన దాన ధర్మాలకి పేరు అనేది మహా చిన్నది. దయించి మీరు ఆ మహానుభావుడు పేరు పెట్టాలి సార్. మీరు నిజంగా అన్ని సామాజిక వర్గాలకు గొప్ప విద్యాదాత సార్. నిజంగా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కాదు, కానీ మీరు బీసీ సామాజిక వర్గాన్ని చూస్తున్నారేమో, కానీ మేము మా సహనాన్ని మీరు దయించి మీరు అందరూ కోరిక సార్. ఇది పూర్వ విద్యార్థులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరి కోరిక. ఏ ఒక్క సామాజిక వర్గం అడగట్లేదు సార్, ఉవ్వెత్తున ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. దయించి మీరు ముందుకొచ్చి మహానుభావుడు పేరు పెట్టండి సార్. లేదా మీరు పెట్టిన పక్షంలో ఆమర నిరాహారదీక్ష కన్నా మేము వెనకాడం సార్. ఆ పాపం మరి పుణ్యం కట్టుకుంటారో మీకు తెలియదు, కానీ ఆమర నిరాహారదీక్ష కొన ఊపిరి ఉన్నంత చెప్పు కూడా మేము పోరాడతామని మీరు దయించి ఆ మహానుభావుడు పేరు ఇవ్వాలని, ఈ పరిస్థితి మీరు తెచ్చుకోకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.